హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ. ఈరోజు మన ఛానల్లో ఆలూ మిక్చర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆలూని తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాని మీద ఉన్న పీల్ని తీసేసిన తర్వాత ఇలా మనకి మామిడికాయ తురుముకున్నట్లు ఇలా సన్నగా తురుముకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా తురుముకున్న దాన్ని వాటర్లో వేసుకోవాలి, లేకపోతే ఈ తురుముకున్న ఆలు అనేది నల్లబడిపోతుంది. నెక్స్ట్ ఈ ఆలు మిక్చర్ తయారు చేయడానికి ఉప్పు, కారం, గరం మసాలా, మనకి చూడవా మిక్చర్ ఉంటుంది కదా అది, తర్వాత పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లి, ఇవి అన్నీ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆలు తురుముని వాటర్ని పిండేసుకొని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అనేది సపరేట్ చేసుకుంటే మనకి నూనెలో వేసినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా మొత్తం పిండేసుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఇలా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె వేడైన తర్వాత ఈ ఆలు తురుముని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా సన్నమంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కదుపుతూ గంట తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం ఫ్రై చేసుకోవాలి, కరకరలాడే విధంగా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే నూనెలో పల్లీలని కూడా మనం మంచిగా కరకరలాడే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పల్లీలని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే నూనెలో కరివేపాకుని కూడా మంచిగా కరకరలాడే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కరివేపాకుని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఆలు తురుముని ఇలా కొద్దిగా విడిపోయే విధంగా మనం కలుపుకొని తర్వాత వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు, కరివేపాకుని వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనం చూడవా మిక్చర్ ఉంది కదా దీన్ని శనగపిండితో తయారు చేసుకుంటాం. ఈ మిక్చర్ని కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. మన ఆలూ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇక దీన్ని మనకి చిన్నపిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కానీ లేకుంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మతో అమ్మ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రహ్మతో అమ్మ.